ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి గుడ్ న్యూస్. చెప్పినటువంటి సీఎం అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందామండి. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది అనమాట. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. వెంటనే లైక్ చేయండి. వీళ్ళకి సర్కారు ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు అయితే అందించింది అనమాట. గత కొంతకాలంగా నిలిచిపోయినటువంటి బదిలీల ప్రక్రియ గ్రీన్ సిగ్నల్ ఇస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఉద్యోగుల బదిలీ పైన ఉన్నటువంటి నిషేధాన్ని ఎత్తివేస్తూ ప్రభుత్వం అధికారికంగా జివో జారీ చేసిందనమాట. మే 1వ తేదీ నుంచి మే 31వ తేదీ వరకు కూడా ఈ బదిలీ ప్రక్రియ కొనసాగుతుంది. అదేవిధంగా పారదర్శకతకు పెద్దపీట వేస్తూ అటు పరిపాలనా సౌలభ్యం, ఇటు ఉద్యోగుల వ్యక్తిగత అవసరాలను సమన్వయం చేస్తూ ప్రభుత్వం కొత్త నిబంధన అయితే రూపొందించిందనమాట. ఇక ప్రభుత్వం విడుదల చేసినటువంటి తాజా మార్గదర్శకాల ప్రకారం 2026 జనవరి 1 నాటికి ఒకే చోట 3 ఏళ్ల సర్వీస్ ను పూర్తి చేసుకున్న ఉద్యోగులు బదిలీకి అర్హులు. అయితే ఏ ఒక్క ఉద్యోగిని కూడా ఒకే చోట 4 ఏళ్లకు మించి కొనసాగించకూడదని ప్రభుత్వం ఖచ్చితమైన ఆదేశాలు అయితే జారీ చేసింది. ఇక దీనివల్ల సుదీర్ఘకాలం ఒకే చోట పాతకపోయిన వారికి స్థానచలనం కలగనుందనమాట. ఇక నిబంధనలు ఇవేనమాట. గరిష్ట పరిమితి ఏ క్యాడర్ లోనైనా సరే మొత్తం ఉద్యోగుల సంఖ్యలో 40% మించి బదిలీలు చేయకూడదనమాట. రిటైర్మెంట్ ఏదైతే మినహాయింపు 2023 మే 31వ తేదీలోపు పదవి విరమణ చేరున్న ఉద్యోగులకు వారి అభ్యర్థన మేరకు మాత్రమే బదిలీ చేయాలి. ఒకవేళ వారు ప్రస్తుతం ఉన్న చోట కొనసాగాలనుకుంటే వారిని ఇబ్బంది పెట్టకూడదు. స్పౌజ్ కేసులకు వెసులుబాటు. భార్యాభర్తలు ఇద్దరు కూడా ప్రభుత్వ ఉద్యోగులైన వారికి స్పౌజ్ కేసు బదిలీలో ప్రాధాన్యత మరియు మినహాయింపు కల్పించారు. ప్రభుత్వ గుడ్ న్యూస్. ఇక వీరికి కూడా ముఖ్యంగా గతంలో ఏం జరిగిందంటే తెలంగాణలో గత 2 ఏళ్లుగా బదిలీ ప్రక్రియ అనేది నీళ్ళనీడలు కమ్ముకున్నాయి. ఎన్నికల కోడ్, పరిపాలన పరమైన కారణాలు, అంతకుముందుకు జరిగినటువంటి 310 జీవో గందరగోళం వల్ల బదిలీలు నిలిచిపోయాయన్నమాట. దీనివల్ల వేలాది మంది ఉద్యోగులు తమ సొంత జిల్లాలకు లేదా అనుకూలమైన ప్రాంతాలకు వెళ్ళలేక ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగా భార్యాభర్తలు వేరు వేరు జిల్లాల్లోనే పనిచేస్తుంటే ఇక ఎదుర్కొంటున్న సమస్యలపై పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పుడు ప్రభుత్వం నిషేధాన్ని ఎత్తివేయడంతో ఉద్యోగుల సంఘాల హర్షం వ్యక్తం అవుతున్నాయి. మే నెలంతా ట్రాన్స్ఫర్ల సందడి అయితే ఉండబోతుంది. మే నెల నుండి ప్రారంభమైనటువంటి ప్రక్రియ అత్యంత పారదర్శకత పాటించాలని ప్రభుత్వం అధికారులకు ఆదేశించింది. ఆయా శాఖల వారీగా ఖాళీల వివరాలు ప్రదర్శించి కౌన్సిలింగ్ ద్వారా బదిలీలు చేపట్టనున్నాయి. రాజకీయ జోక్యం లేకుండా కేవలం సీనియారిటీ మరియు నిబంధనల ప్రకారం మీరు ప్రక్రియ పూర్తి చేయాలని చెప్పేసి